This is Swati, TGCRT Nursing. I am working in KGBV Cultural. Okay. Last class lo, yesterday class lo midwifery subject nunchi female reproductive system nunchi స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి external organs గురించి explain చేయడం జరిగింది. Okay, and now I am going to start the internal organs of female reproductive system. Okay, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంతర అవయవం గురించి చదువుకుందాం. Okay, so internal organs అంటే ఏంటంటే which of the organs are situated in the body of the reproductive system is known as internal organs. Okay, అంతర అవయవం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ అవయవాలు అయితే మనకు కంటికి కనిపించవో లోపల ఏవైతే సిచ్యువేట్ చేయబడి ఉంటాయో అటువంటి అవయవాలు ఏమంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే. అదే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే మనకు బయటకి విజిబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే వి కాన్ సీ బై అవర్ ఐస్. ఓకే, మన కంటికి కనిపించవు, లోపల బయట ఉంటాయి. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటి మీకు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అంటే నేమ్లీ యాజ్ యూట్రస్. ఓకే, యూట్రస్, ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్. యూట్రస్, ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్. సో యూట్రస్ అంటే గర్భాశయము, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే అండనాళికలు, ఓవరీస్ అంటే అండాశయం. ఓకే, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూట్రస్. ఓకే, స్త్రీ ప్రత్యుత్పత్తి అంతర ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగం ఏంటి? యూట్రస్, గర్భాశయం. సో ఇక గర్భాశయం అనేది తిరిగి 3 భాగాలుగా ఉంచబడింది. ఓకే, దిస్ యూట్రస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts. Again it is divided into 3 parts, namely as fundus, body of uterus and cervix. Okay, గర్భాశయం అనేది 3 భాగాలుగా ఉంచబడింది. దట్ ఈస్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్ అండ్ సర్విక్స్. ఓకే, ఈ యొక్క యూట్రస్ అనేది మేడప్ ఆఫ్ విత్ మజిల్స్. ఓకే, ఇక గర్భాశయం అనేది కండరముల చేత నిర్మితమైన అవయవము. ఇది ఎక్కడ ఉంటుందంటే మూత్రాశయంలకు వెనుక, అంటే ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ టు ద బ్లాడర్ అండ్ పురుషనాళములకు ముందు ఉంటుంది. ఓకే, సో అదేంటంటే ఫ్రంట్ మనకు యాంటీరియర్ భాగంలో ఉంటుంది. అంటే యాంటీరియర్ అంటే ముందు, పోస్టీరియర్ అంటే వెనుక భాగంలో. సో మన బాడీకి పోస్టీరియర్ సైడ్ ఏముంటుంది? బ్లాడర్ ఉంటుంది. బ్లాడర్ అంటే మూత్రాశయం. సో మూత్రాశయంకు వెనుక భాగంలో ఉన్నటువంటి దాన్ని యూట్రస్ అంటారు. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ టు ద పోస్టీరియర్ టు ద బ్లాడర్. అంటే బ్లాడర్కి వెనుక భాగంలో మనకి ఏముంది? ఇక్కడ యూట్రస్ అనేది ఉంది. ఓకే, అండ్ ఈ యొక్క యూట్రస్ ఏమవుతుందంటే ఒక ఫీమేల్ అనేది కన్సీవ్ అయ్యాక, ఓకే, పరిపక్వం చెందిన తర్వాత, ఓకే, 40 వారంలో పిండం అనేది ఈ యొక్క గర్భాశయంలో పోషింపబడుతుంది. ఓకే, ఫీటస్ ఇట్ విల్ బి 40 వీక్స్ ఫీటస్ అనేది యూట్రస్లో ఉంటుంది. ఓకే, గర్భాశయంలో దీని యొక్క పరిపక్వమైన అందము స్థిరపడి 40 వారంలో పోషింపబడి ప్రసవ సమయంన ఒక కంట్రాక్షన్ వల్ల ఆ యొక్క ఫీటస్ అనేది బయటకి డెలివర్ అవుతుంది. ఓకే, యూట్రస్లో ఏమవుతుంది? యూట్రస్లో బట్ ఎప్పుడైతే ఒక ఉమెన్ ఆర్ ఫీమేల్ కన్సీవ్ అయ్యాక, ప్రెగ్నెంట్ అయ్యాక, ఓకే, ఒక ఫీటస్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుందంటే ఫీటస్ అనేది ఈ యొక్క గర్భాశయంలోనే ఉంటుంది. సో ఇది 40 వారంలో 40 వీక్స్ యొక్క పరిపక్వం చెందినటువంటి అందం అనేది ఆ ఫీటస్ అనేది ఒక శిశువు అనేది పెరగడానికి సహాయపడుతుంది. ఏ ఆర్గాను? గర్భాశయంలోనే ఒక ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇక గర్భాశయం నుంచే ఫీటస్కి కావాల్సినటువంటి ఆహారము, బ్లడ్ సప్లై అన్నీ కూడా ఆ యొక్క ఫీటస్కి, శిశువుకి అందజేయబడుతుంది. ఓకే, అండ్ ఆ 40 వీక్స్ తర్వాత ఎప్పుడైతే అది ప్రసవ సమయంలోకి వెళ్తుందో ప్రసవ సమయంలో యూటరైన్ కంట్రాక్షన్స్ ద్వారా ఆ శిశువు అనేది బయటకి డెలివర్ అవుతుంది. యూటరైన్ కంట్రాక్షన్ అంటే ఆ గర్భాశయం నొప్పుల ద్వారా, ఓకే, నొప్పుల ద్వారా ఆ శిశువు అనేది బయటకి చేరవేయబడుతుంది. ఓకే, సో ఇక సైజ్ ఆఫ్ ది యూట్రస్. ఇక యూట్రస్ అనేది ఎంత పరిమాణంలో ఉంటుంది అంటే దట్ ఈస్ సాధారణంగా నార్మల్ యూట్రస్ వెయిట్ వచ్చేసి 60 grams ఉంటుంది. నార్మల్ యూట్రస్ వెయిట్ వచ్చి ఎంత ఉంటుందంటే 60 grams. సాధారణ గర్భాశయం యొక్క బరువు అనేది 60 గ్రాములు. దెన్ 7.5 సెంటీమీటర్స్ పొడవు. ఓకే, దెన్ నెక్స్ట్ 5 సెంటీమీటర్స్ వెడల్పు. ఓకే, 2.5 సెంటీమీటర్స్ మందం. ఓకే, దిస్ ఇస్ నార్మల్గా గర్భాశయం అనేది ఎంత పరిమాణంలో ఉంటుందంటే బరువు వచ్చేసేమో 60 గ్రాములు ఉంటుంది. ఓకే, 7.5 సెంటీమీటర్స్ ఏమో పొడవు ఉంటుంది. పొడవులో లెంత్లో వచ్చేసి 7.5 సెంటీమీటర్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వెడల్పులో వచ్చేసి, ఓకే, 5 సెంటీమీటర్స్. ఓకే, దెన్ నెక్స్ట్ దాని యొక్క మందం వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇది గర్భాశయం యొక్క పరిమాణం. ఓకే, అండ్ ఇది గర్భాశయం ఏ విధంగా ఉంటుందంటే కుహరము బల్లపరుపుగా ఉండి ముక్కోణాకారంలో ఉంటుంది. త్రిభుజాకారం ముక్కోణాకారంలో ఉంటుంది. ఓకే, అండ్ గర్భాశయంలో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను కదా. దట్ ఈస్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్ అండ్ సర్విక్స్. ఓకే, 1 by 1 విల్ సీ. సో ఫస్ట్ వన్ ఇస్ ఫండస్.
ఫండస్ అనేది రెండు ఫలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదమ్మా, అండనాళికలు ఉన్నాయి కదా. సో అండనాళికంలో గొట్టంలో మధ్య ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే, ఈ మధ్యలో ఉంది కదా, దిస్ ఇస్ ఫండస్. ఇదంతా యూట్రస్ కదా, ఇదంతా కూడా గర్భాశయం. గర్భాశయంలో 3 భాగాలుగా ఉంచబడింది. దట్ ఈస్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్ అండ్ సర్విక్స్. ఓకే, సో ఇక యూట్రస్లో గర్భాశయంలో పై భాగం ఏమంటారంటే ఫండస్ అంటారు. ఓకే, ఇక ఫండస్ ఎక్కడ ఉంటుందంటే గర్భాశయంలో పై భాగంలో ఉంటుంది. అండ్ అండనాళికలకు క్రింది భాగంలో ఉన్నటువంటి భాగం ఏమంటారు, ఫండస్ అంటారు. ఓకే, ద నెక్స్ట్ ఇస్ బాడీ ఆఫ్ యూట్రస్. ఇది మధ్య భాగంలో, యూట్రస్లో గర్భాశయంలో మధ్య భాగం ఏమంటారు, బాడీ ఆఫ్ యూట్రస్ అంటారు. ఓకే, ఇది మధ్య భాగంలో ఉండి త్రికోణాకారంలో అరవల ఉంటుంది. యూట్రస్ యొక్క ఎక్కువ భాగంను ఈ బాడీ ఆఫ్ యూట్రస్లోనే ఉంటుంది. గర్భాశయంలో నుండి ఎక్కువ భాగం అనేది బాడీ ఆఫ్ యూట్రస్లోనే ఉంటుంది. ఫండస్లో ఉంటుంది, సర్వీస్లో ఉంటుంది, బాడీ ఆఫ్ యూట్రస్లో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా గర్భాశయంలో భాగాలు కదా. సో బాడీ ఆఫ్ యూట్రస్లో యొక్క యూట్రస్ అనేది ఎక్కువ భాగము ఆక్యుపై చేయబడి ఉంటుంది. ఓకే, ఫండస్ వచ్చేసి పై భాగంలో ఉంటుంది, బాడీ ఆఫ్ యూట్రస్ అనేది మధ్య భాగంలో ఉంటుంది, సర్విక్స్ అనేది క్రింది భాగంలో ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ సర్విక్స్. ఓకే, ఇది గర్భాశయం యొక్క క్రింది భాగం. ఓకే, ఇది పై భాగము, ఇది మధ్య భాగము, ఇది క్రింది భాగం, అప్పర్, మిడిల్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్. ఓకే, అండ్ సర్విక్స్ ఇది గర్భాశయం యొక్క క్రింది భాగము. ఇది భాగంలోనికి చొచ్చుకొని ఉండును. దీని పొడవు వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. అండ్ దీనిలో ఆస్ ఉంటాయి. ఆస్ అంటే ఆరిఫైస్, ఓపెనింగ్. ఓకే, 2 ఆసెస్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆస్ అండ్ ఇంటర్నల్ ఆస్. సర్విక్స్లో 2 ద్వారాలు ఉంటాయి. దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆస్ అండ్ ఇంటర్నల్ ఆస్, బయటి ద్వారము మరియు లోపలి ద్వారం. బయటి ద్వారం ఎక్కడంటే వెజైనా నుంచి ఉంటుంది, లోపలి ద్వారం సర్విక్స్ నుంచి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క గర్భాశయం అనేది టోటల్ గా 3 పొరల చేత కప్పబడి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ యూట్రస్ లో 3 భాగాలు ఉన్నాయి కదా. దట్ ఈస్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్ అండ్ సర్విక్స్. అండ్ యూట్రస్ అనేది 3 లేయర్స్ చేత కప్పబడి ఉంటుంది, 3 పొరల చేత. ఎందుకు అంటే ఫర్ ప్రొటెక్షన్. ఈ యొక్క లేయర్స్ పొరల చేత కప్పబడి ఉండడం ద్వారా గర్భాశయముకు ఇది రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. ఒక 3 లేయర్స్ ఏంటంటే ఎండోమెట్రియం, మయోమెట్రియం and next is perimetrium. Okay, uterus is covered by 3 layers. Those are endometrium, myometrium and perimetrium. So endometrium అంటేనేమో గర్భాశయం యొక్క లోపలి పొర. ఓకే, సో ఎండో అంటే ఇన్సైడ్, మయో అంటే మిడిల్, ఓకే మధ్య భాగం, పెరి అంటే అవుట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు గర్భాశయం ఉంది కదమ్మా. సో గర్భాశయంలో బయట వైపు ఉన్నదానేమో పెరిమెట్రియం అంటారు. అండ్ మధ్యలో ఉన్నటువంటి పొరనేమో మిడిల్ మయోమెట్రియం అంటారు. అండ్ లోపల సైడ్ ఉన్నదానేమో ఎండోమెట్రియం అంటారు. సో ఈ విధంగా గర్భాశయం అనేది 3 పొరల చేత కప్పబడి ఉంటుంది. దట్ ఈస్ ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ పెరిమెట్రియం. పెరిమెట్రియం అంటే అవుట్ సైడ్, బయట భాగంలో. మయోమెట్రియం అంటే మధ్య భాగంలో. ఓకే, ఎండోమెట్రియం అంటే లోపల వైపున కవర్ చేయబడి ఉంటుంది. సో ఈ విధంగా గర్భాశయం అనేది 3 పొరల చేత కప్పబడి ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ యూట్రస్. క్లియర్ అబౌట్ యూట్రస్? ఓకే, యూట్రస్ అనేది 3 భాగాలు కలిగి ఉంటుంది. దట్ ఈస్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్, సర్విక్స్. అండ్ యూట్రస్ అగైన్ ఇట్ ఈస్ కవర్డ్ బై 3 layers. దట్ ఈస్ పెరిమెట్రియం, మయోమెట్రియం అండ్ ఎండోమెట్రియం. ఓకే, నెక్స్ట్ we are going to discuss about fallopian tubes. Next article we are going to discuss about fallopian tubes. సో ఇక ఫలోపియన్ ట్యూబ్స్ ఏమంటారంటే అండనాళికలు అంటారు. సో ఈ యొక్క అండనాళికలు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంతరవయవంగా పనిచేస్తుంది. సో ఈ యొక్క ఫలోపియన్ ట్యూబ్స్ అనేటివి యూట్రస్ కి ఇరువైపులా ఉంటుంది. ఇరువైపు గర్భాశయంకు, ఇది గర్భాశయం కదమ్మా, గర్భాశయంకు ఇరువైపులా ఉన్నటువంటి నాళికలను ఏమంటారంటే అండనాళికలు లేదా ఫలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఓకే, ఇది గర్భాశయం యొక్క ఫండస్ నుంచి బయలుదేరి అండాశయం లేదా పెరిటోనియల్ గుహలోనికి తెచ్చుకొని ఉన్న ఒక్కొక్క నాళం 11 సెంటీమీటర్స్ పొడవు ఉండి బ్రాడ్ లిగమెంట్ పొర చేత కప్పబడి ఉంటుంది. ఓకే, ఇక నాళాలు అనేటివి 11 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఫలోపియన్ ట్యూబ్స్? ఓకే, అండనాళికల పొడవు ఎంత అంటే 11 సెంటీమీటర్స్.
ఓకే. అండ్ అగైన్ ఇక ఫలోపియన్ ట్యూబ్స్ లో కూడా 3 భాగాలు ఉంటాయి. ఓకే, దిస్ ఫలోపియన్ ట్యూబ్స్ లో కూడా 3 భాగాలు ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఇన్ఫండిబులం, then next ampulla, and isthmus. Okay, fallopian tubes are divided into 3 parts, that is infundibulum, ampulla and isthmus. So infundibulum అంటే నాళం యొక్క చివరి భాగంలో బట్ ఫన్నల్ షేప్ లో ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇన్ఫండిబులం అంటారు. అండనాళికల్లో చివరి భాగంలో ఇట్లా గరాటు షేప్ లో ఉండి వేల వల్లే పొచ్చుకొని వచ్చిన వాటిని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వేల వల్లే పొచ్చుకున్న భాగం ఏమంటారంటే ఇన్ఫండిబులం అంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ఆంపులా. సో ఇక మిడిల్ ఈ భాగంని ఆంపులా అంటారు. ఓకే, ఫలోపియన్ ట్యూబ్ లో మధ్య భాగంని ఆంపులా అంటారు. ఓకే, సో ఇక ఆంపులాలో ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఫలదీకరణ అనేది ఫలోపియన్ ట్యూబ్ లో ఆంపులా అనే భాగంలో ఫలదీకరణ అనేది జరుగుతుంది. సో ఫలదీకరణ అంటే ఏంటంటే పురుషుని యొక్క స్పర్మ్, ఓకే, ఒక స్పర్మ్ అనేది వెజైనా నుంచి ఎంట్రీ అయ్యి ఓకే ఇక్కడ ఫలోపియన్ ట్యూబ్ లో ఓకే ఆంపులా అనే భాగంలోనే ఫలదీకరణ జరుగుతుంది. ఓకే, అండాశయం నుంచి అండం విడుదలవుతుంది కదా, ఆ అండము బట్ స్పర్మ్ తో యునైట్ అయినప్పుడు ఓకే ఇక ఆంపుల్ అనే భాగంలో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ఈస్థమస్. ఓకే, దిస్ ఇస్ ఈస్థమస్. సో ఈ విధంగా ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి 3 భాగాలుగా ఉంచబడింది. దట్ ఈస్ ఇన్ఫండిబులం, ఆంపులా అండ్ ఈస్థమస్. ఇన్ఫండిబులం అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఫన్నల్ షేప్ లో గరాట ఆకారంలో వేల వల్ల ప్రొచ్చుకొని వచ్చిన చివరి భాగంని ఏమంటారంటే ఫలోపియన్ ట్యూబ్ యొక్క చివరి భాగంని ఇన్ఫండిబులం అంటారు. అండ్ మధ్య భాగం ఏమంటారంటే ఆంపులా అంటారు. ఆంపులాలోనే ఫలదీకరణ జరుగుతుంది. అండ్ మొదటి భాగంని ఈస్థమస్ అంటారు. ఓకే, ఈస్థమస్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది ఫలోపియన్ ట్యూబ్ గురించి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓవరీస్. ఓకే, నెక్స్ట్ మనము అండాశయం గురించి చూద్దాం. సో ఈ యొక్క అండాశయంలో ఎక్కడ ఉంటాయంటే దిస్ ఇస్ అండాశయం, ఓవరీస్. ఇది ఓవరీ. సో ఓవరీ అనేటివి 2 sides లో ఉంటాయి. ఓకే, ఫలోపియన్ ట్యూబ్ దగ్గర ఇప్పుడు మనం ఇన్ఫండిబులం అని చెప్పాం కదా, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని చెప్పాం కదా. సో దాని మూలన అంటే కార్నర్ లో ఉన్నటువంటి భాగం ఏమంటారంటే అండాశయం అంటారు. సో అండాశయం అనేది ఫలోపియన్ ట్యూబ్ కు ఇరువైపులా ఉంటుంది. ఓకే, ఇరువైపులా ఈస్థమస్ దగ్గర ఉండదు. ఇవి రెండింటిని ఏమంటారు అండాశయం అంటారు. సో ఇక అండాశయం నుంచి అండాలు అనేటివి విడుదల చేయబడతాయి. అండాశయంలో అండం నాళం యొక్క ఫిబ్రియా మూలంన అండనాళంతో సంబంధింపబడి ఉంటుంది. అండాశయంలో 2 భాగాలు ఉంటాయి. దట్ ఈస్ మెడుల్లా అండ్ కార్టెక్స్. ఓకే, ఈ యొక్క అండాశయంలో ఓవరీస్ లో 2 parts ఉంటాయి. దట్ ఈస్ మెడుల్లా అండ్ కార్టెక్స్. మెడుల్లా అండ్ కార్టెక్స్. ఓకే, ఈ అండాశయం యొక్క పనులు ఏంటంటే అంటే ఓవులేషన్. ఒక అండాశయం ఓవరీస్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఓవులేషన్ కి అండ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్. ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్. ఓకే, ఈ యొక్క అండాశయం యొక్క పనులు ఏంటంటే ఓవులేషన్ అంటే అండము విడుదల అవ్వడానికి, దెన్ నెక్స్ట్ స్త్రీ యొక్క హార్మోన్లు ఉత్పత్తి కావడానికి ఈ యొక్క ఓవరీస్ అనేటివి ఉపయోగపడతాయి. సో ఇవి వచ్చేసి ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల అంతరవయములు ఏంటంటే యూట్రస్ గర్భాశయము, దెన్ ఫలోపియన్ ట్యూబ్స్ అంటే అండనాళంలో, దెన్ నెక్స్ట్ ఓవరీస్ అంటే అండాశయం. ఓకే, యూట్రస్ లో మళ్ళీ తిరిగి 3 భాగాలు ఉంది. దట్ ఈస్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్ అండ్ సర్విక్స్. ఓకే, అండ్ ఫలోపియన్ ట్యూబ్స్ అండనాళికలు కూడా 3 భాగాలు ఉన్నాయి. దట్ ఈస్ ఇన్ఫండిబులం, ఓకే, దెన్ నెక్స్ట్ ఆంపులా అండ్ ఈస్థమస్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇస్ ఓవరీస్. ఓవరీస్ అనేటివి ఇక ఫలోపియన్ ట్యూబ్కి ఇరువైపులా ఇన్ఫండిబులం దగ్గర మూలన ఉంటుంది. అండ్ ఇందులో కూడా 2 భాగాలు ఉంటుంది, మెడుల్లా, కార్టెక్స్. అండ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే అండం విడుదల అవ్వడానికి, దెన్ నెక్స్ట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడతాయి.
ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క అంతర ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఓకే, క్లియర్ గర్ల్స్? ఓకే, థ్యాంక్ యూ మా.